నిదానమే ప్రధానం, వేగం కన్నా ప్రాణం మిన్న, మద్యం సేవించి వాహనం నడపరాదు. టైం వచ్చేసరికి 1:30 అయింది. సో మనం బ్యాక్ టు గుంటూరు అనమాట. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 20 days మళ్ళీ గుంటూరు వెళ్తున్నాం. ఏరేస్ వేసుకున్నాను, హెల్మెట్ పెట్టుకున్నాను, గ్లౌస్, నీ గార్డ్స్ అండ్ జాకెట్ కూడా. సేఫ్టీ అయితే డన్. సో ఇక్కడ నుంచి రఫ్గా 220 ఉంటుంది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ 220 అంటే 5 hours 4.5 ఎగ్జాక్ట్లీ. సో ఆయిల్ అయితే హాఫ్ ట్యాంక్ ఉంది. సో 122 కదా, 200 వేసుకున్నా కానీ ఇంకొక 80 దాకా వస్తుంది రేంజ్. 80 తర్వాత మళ్ళీ అక్కడ పెట్రోల్ కనపడితే అక్కడ కొట్టించేసుకోవడం. ఈ లైన్ మొత్తం రోడ్ వేస్తున్నారు. ఎక్కడ జొన్నాడి నుంచి అటు కనెక్టింగ్ మండపేట అనమాట. దీని తర్వాత దాకా రోడ్ బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం చిన్న గుంతలు ఉంటే ప్యాచెస్ వేస్తున్నారు. ఇదంతా కోనసీమ, ఇది ONGC గ్యాస్. ఇక్కడ ఇది ఇంకా మండుతూనే ఉంటుంది. ONGC ఎక్కడ ఉందన్నమాట పైపు. అన్ని కొబ్బరి చెట్లే, ఒక్కొక్క చేనికి చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి మొత్తం చుట్టూరు, పొలం చుట్టూరు. ఎక్కు. కూర్చున్నారా? ఎటు కూడా పెట్టుకోండి. మాది గుంటూరు అండి. ఇలాగ మెండపేట. చుట్టాలింటికి అమ్మమ్మ ఇంటికి వెళ్ళొస్తున్నానండి. అమ్మమ్మ ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఎక్కడండి? వెళ్ళిపోతానండి సాయంత్రానికి. 7 అవుతుందండి. ఇందాకే బయలుదేరాను మండపేట నుంచి. 2ంటికి బయలుదేరానండి. 1:30కి బయలుదేరాను మండపేట నుంచి. 1:30. ఇక్కడ జొన్నాడు జంక్షన్ దగ్గర రైట్ తీసుకుంటే రాజమండ్రి వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ మనం వెళ్ళాల్సిన లెఫ్ట్. ఈసారి రావులపాలెం రూట్ నుంచి వెళ్దాం. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది గోదావరి మీద. మనం ఇంతకుముందు రాజమండ్రి క్రాస్ అయ్యేటప్పుడు 4th బ్రిడ్జ్ అని క్రాస్ చేసాం కదా లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది రావులపాలెం మీద నుంచి. ఇది కూడా సేమ్ 3.5 kilometers అంత ఉంటుంది. గౌతమి నది, గోదావరిని ఇక్కడ గౌతమి నది అంటారు ఈ ఏరియా. ఇక్కడ నుంచి స్టార్ట్ గోదావరి బ్రిడ్జ్. మంట పెట్టారు చెత్తకి. చెత్త ఉంటుంది కదా, గార్బేజ్కి మంట పెట్టారు. సో ఇక్కడతో బ్రిడ్జ్ ఎండ్ అయిపోయింది, గోదావరి బ్రిడ్జ్. సో సరే ఎక్కడుందా? అక్కడ దిగుతారా? ఎక్కడ ఆపేనా? సరే
సరే తాతగారు. మరి బాబాయ్ అన్న, బాబాయ్ అన్న. సరే సరే. ఇది రావులపాలెం. సో ఇక్కడ నియర్ బై ఏ విలేజెస్కి అయినా మేజర్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట. రావులపాలెం, ఇక్కడ హైదరాబాద్ అట్లా, ఇక్కడ రావులపాలెం లేదంటే మండపేట, ఈ మధ్యలో ఇక్కడ ఏ ఏరియాస్ అయినా కానీ మెజారిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇంక చుట్టుపక్కల ఇంకా కోనసీమ ఏ దగ్గర ఊర్లు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ రావులపాలెం దిగి నియర్ బై ఇంకా నార్మల్ పల్లె వేలకు కానీ లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోవడం. లాస్ట్ టైం నేను అటు రాజమండ్రి నుంచి ఎంటర్ అయ్యాను, ఎందుకంటే ఈ రోడ్ అంత బాగోదు నాకు తెలుసు. హైవే లాగే ఉంటుంది కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, రోడ్ల మీద ఎవరు తిరుగుతూ ఉంటారు. అదే రాజమండ్రి సైడ్ హైవే అయితే ఎవరు మధ్యలో క్రాస్ అవ్వరు, నీట్గా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అబ్బో రావులపాలెం నుంచి నెక్స్ట్ తాడేపల్లి, తణుకు తాడేపల్లిగూడెం, అక్కడ కట్ అవుతాం. భీమడోలు అనుకుంటా మళ్ళీ కటింగ్. నో హెల్మెట్, నో సేఫ్టీ, స్టిల్ రేసింగ్. ఏలూరు 98 ఉంది, విజయవాడ 160. ఇక్కడి నుంచి ఏలూరు 98, విజయవాడ 160. అక్కడ 160 అంటే విజయవాడ నుంచి గుంటూరు ఒక 50 ఉంటుంది, 210 అరౌండ్. ఓ పూతరేకులు అంటే గుర్తొచ్చిందా, చెప్పడం మర్చిపోయా. అక్కడ ఇందాక గురుగారిని దింపాను కదా, అక్కడ దింపిన కొంచెం ముందుకెళ్తే రావులపాలెం బస్ స్టాండ్ ఉంటుంది, దాని ఎదురు ఒక కటింగ్ ఉంటుంది రైట్ సైడ్కి. ఆ కటింగ్లోంచి వెళ్తే ఆత్రేయపురం అనమాట. ఆత్రేయపురం పూతరేకులు, అక్కడ నుంచి రఫ్లీ ఒక 15-12 కిలోమీటర్స్ ఉంటుంది ఆత్రేయపురం. ఈసారి వచ్చినప్పుడు అటు ఒకసారి వెళ్దాం అటు సైడ్ మళ్ళీ వస్తే. సో అన్నీ పొలాలే, అన్ని కొబ్బరి చెట్లు, మళ్ళీ పొలాలు, ప్రతి గట్టు మీద కొబ్బరి చెట్టు. ఈరోజు రైడ్లో ఇది ఫస్ట్ టోల్ గేట్. ముందు ముందు గుర్తుంటే కౌంట్ చేస్తాను, లేదంటే ఇంకా అస్సామే. ఇదైతే ఫస్ట్ టోల్ గేట్. ఈతకోట టోల్ ప్లాస్. ఓకే, ప్రజెంట్ జర్నీ ఎక్కడికంటే ఈరోజు అయితే డెస్టినేషన్ వచ్చేసరికి గుంటూరు వెళ్ళిపోయి మన బండి రెడీ అయిపోయిందంట. బండి కలెక్ట్ చేసుకుని రేపు హైదరాబాద్ స్టార్ట్ అవుతాం. మళ్ళీ హైదరాబాద్ నుంచి రాజమండ్రి రిటర్న్ కొట్టాలి. ఇది మ్యాప్. ఎన్ని రోజులు కంప్లీట్ అయితే మనకు తెలీదు, వెళ్ళడం బట్టికి నా చేతిలో ఉంది. ఎన్నిసార్లు ట్రావెల్ చేశాను కదా, ఫస్ట్ టైం ఈ బోట్స్ అవుతున్నాను. అసలు పట్టించుకోను. ఓ షెట్, యాక్సిడెంట్ హో గయా. తార్ రోడ్ల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అందులోని చలికాలం తుక్కు రేగిద్ది మంట. ఏలూరు 87 ఇక్కడ నుంచి. ఇంకా ఏలూరు వెళ్తే ఆల్మోస్ట్ మనం హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసినట్టే. లాస్ట్ టైం ఆ వీడియో చూసారు కదా, ఏదైతే గుంటూరు టు కోనసీమ ఉందో అటు రాజమండ్రి వైపు హైవే సేమ్ ఇదే విడ్త్ ఉంటుంది. బట్ మీరు చూసారంటే ట్రాఫిక్ ఎలా ఉండదు, ఎక్కడ పడితే అక్కడ కటింగ్స్ ఏమి ఉండవు, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఈ రూట్ ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ అటు నుంచి వచ్చాం కదా, ప్రతిసారి అదే రూట్ వెళ్తున్నాం, కొంచెం జనాలు చూసినట్టు ఉంటుంది కాబట్టి ఈ రూట్ నుంచి తీసుకొస్తున్నాం అనమాట. చూద్దాం, వెళ్ళేసరికి విజయవాడ వచ్చేసరికి అంత ఇద్దు అక్కడ ట్రాఫిక్. దుమ్మంతా లెన్స్ మీద పడుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే మనం తణుకు సిటీ లోపలికి వెళ్ళిపోతాం బస్ స్టాండ్కి. మనం స్ట్రైట్ గుంటూరు వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్, ఇంక విజయవాడ హైవే. నిదానమే ప్రధానం, వేగం కన్నా ప్రాణం మిన్న, మద్యం సేవించి వాహనం నడపరాదు. నైస్. ఏలూరు 60 ఉంది, విజయవాడ 122 అండ్ గన్నవరం 98.
మొత్తం 80 అబోవ్ మెయింటైన్ చేసాం కదా స్పీడ్, కొట్టుకుంటుంది అప్పుడే ఆయిల్ మీటర్. 180 కూడా రాలేదు యావరేజ్, 200 వేసుకున్నాము. దగ్గరలో ఫిల్ చేయించేస్తాం. అయినా ఈ డిజిటల్ మీటర్ కూడా కరెక్ట్ పనిచేస్తావు. ఎన్లాక్ బెటర్, కరెక్ట్గా పనిచేస్తాం. డిజిటల్ అసలు అర్థం కాదు. ఎక్కడ చూసినా కానీ పొలాలు చాలా పచ్చగా కనపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే పైరు వస్తుంది. చూడండి, పచ్చగా, చాలా పచ్చగా ఉన్నాయి. మొత్తం చెరువులే ఇటు సైడ్. ఆ లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ చెరువులు ఎక్కడంతా, మళ్ళీ ఇవన్నీ పొలాలు. ఎక్కడైనా ముళ్ళు కొట్టుకుంటుంది. నాకైనా సిగ్గులేదు, 90 మీద పోతున్నాం స్కూటీ మీద. కేవలం ముందు ఒక పెట్రోల్ బంక్ ఉంటుందని ఆశతోనే వెళ్తున్నాం. ఇంకా అక్కడ లేకపోతే ఇదిగో ఇక్కడ 90 వెళ్తున్నా కదా, 9 తోసుకుంటే వెళ్ళప్పుడు నేను. ఈరోజు జర్నీలో ఇది సెకండ్ టోల్ ప్లాజా, ఉంగుటూరు టోల్ ప్లాజా. బ్యాక్ సైడ్ ఒక ఇండియన్ ఆయిల్ ఉంది, యూటర్న్ తీసుకొని అక్కడ కొట్టించేసుకొని వస్తా. పర్లేదు, కొంచెం దూరం అక్కడ కటింగ్ కూడా ఉంది. కార్డు ఉంటే కార్డు, లేదంటే క్యాష్. స్వైపింగ్ ఉందన్న, స్వైపింగ్. ఓకే, ట్యాంక్ ఫుల్ చేయరు. లేదన్నా స్వైప్ అవసరం లేదు, థ్యాంక్స్. ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే అయిపోయింది, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇంకా బాడీలో ఒక్కొక్క పాటు ఇరగొట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఏలూరు ఇంక 20 ఉంది, ఆల్మోస్ట్ మన సెకండ్ డిస్ట్రిక్ట్ వచ్చాం. ద్వారకా తిరుమల ఇక్కడ నుంచి 23 గుంతలు ఉన్నాయి రోడ్లో, జాగ్రత్తగా. ఇంకా ఏలూరు వెళ్ళిపోతే ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ కవర్ అయిపోయినట్టే మనకి. ఏలూరు నుంచి హాఫ్ ఉంటుంది. ఇందాక కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాం. సో బ్రిడ్జ్ క్రాస్ చేసింది, మొత్తం దబ్బింది. ఆల్మోస్ట్ టోల్ గేట్ 4 ముందు నుంచి అనుకుంటా, పెద్ద అవుట్పల్లి ముందు నుంచి. నాకు తెలియదు, థర్డ్ వీడియో అక్కడ స్టార్ట్ చేశాను, అదైతే రికార్డ్ అవ్వలేదు. సో మనం అయితే టైం వచ్చేసరికి అరౌండ్ 4:30 అవుతుంది. సో 4:30కి విజయవాడ అయితే క్రాస్ అయిపోయాం. ఇంక ఇక్కడ నుంచి గుంటూరు ఒక 40 అరౌండ్ ఉంటుంది, 45లో. మ్యాక్స్ 1 అవర్లో రీచ్ అయిపోవచ్చు. తెనాలి వెళ్ళాలంటే పైన వెళ్తుంది కదా, బ్రిడ్జ్ రూట్, ఆ రూట్ వెళ్తే తెనాలి. ఇదంతా మంగళగిరి సిటీ అట, రైట్ సైడ్లో ఉందంతా. సో నా రైట్ సైడ్లో ఉన్నదంతా ఎన్ఆర్ఐ హాస్పిటల్ అనమాట, మంగళగిరి. సో ఎవరైతే ఈ గుంటూరు సరౌండింగ్స్, మంగళగిరి సరౌండింగ్స్లో ఉన్నారంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ గురించి తెలుసు. చాలా పెద్ద హాస్పిటల్ ఇది. అదిగో నేను చెప్పాను కదా, ఆ హైవే అవుట్పల్లి హైవే అని చెప్పేసి, అది ఆ లైన్ ఉంది కదా, అది హైదరాబాద్ కనెక్ట్ అవుతుంది అనుకోండి. హైదరాబాద్ లైన్ ఎగ్జిట్ ఇచ్చాడు. ఇటుది ఇంకా ఇవ్వలేదు, రాజమండ్రి సైడ్. కాజా టోల్ ప్లాజా. సో ఇది 5th టోల్ గేట్ అనమాట ఈరోజు జర్నీలో. ఇది లాస్ట్ టోల్ గేట్, రాజమండ్రి టు గుంటూరులో. సో ఇంకా తర్వాత టోల్ గేట్లు ఉండవు. దీని తర్వాత మా కాకాని తర్వాత గుంటూరు. నంబూరు వస్తుంది మధ్యలో, బట్ నంబూరు లోపలికి ఉంటుంది.
ఎంత అయింది? 4:45. సో వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ గుంటూరు. బైపాస్ ఆటేసి కొంచెం లోపలికి వెళ్తే ఇక గుంటూరు వచ్చేసినట్టే. 4:45 అంటే ఎగ్జాక్ట్లీ మనం స్టార్ట్ అయింది 1:30కి. ఒక 3.5-4 అవర్స్ ఇట్లా రఫ్గా. సో ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక 25 to 30 25 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే గేట్ వేస్తే చెప్పలేము, ఒక దారిలో ఒక గేట్ ఉంటుంది, అది వేస్తే టైం పడుతుంది. లేదంటే వెళ్ళిపోవచ్చు, ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇంటికి ఇక్కడి నుంచి. గేట్ వేస్తే ఒక 1/2 అవర్ పడుతుంది. సో ఎగ్జాక్ట్లీ 4 అవర్స్. నార్మల్గా నీ ఎస్టిమేషన్ వేసుకుంది అయితే 4.5 అవర్స్. ఎస్టిమేషన్ ప్రకారము 6కి రీచ్ అవ్వాలి. 5కి రీచ్ అయ్యాం, 1 అవర్ ఎర్లీ. గూగుల్ అయితే 7 వేసుకున్నా. లాస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు, ఇంతకుముందు వెళ్ళినప్పుడు 4.5 పట్టింది సేమ్ స్కూటీ మీద. ఇప్పుడు కొంచెం స్పీడ్గానే వచ్చేసా. స్ట్రైట్ వెళ్తే బస్ స్టాండ్, గుంటూరు బస్ స్టాండ్ వస్తుంది. కానీ మనకు స్ట్రైట్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకొని ఇన్నర్ రింగ్ రోడ్ అటు ఆఫ్ సైడ్ వెళ్ళాలి. రైట్ తీసుకొని ఇక్కడ గేట్ అయిపోతే పర్లేదు, రీచ్ అయిపోతాం. గేట్ వేసాడంటే ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ ఇక్కడే కూర్చోవాలి నేను. ఆహా, ఇప్పుడే ఓపెన్ చేసినట్టున్నాడు గేటు. ట్రాఫిక్ చూసారు ఎంత ఉందో. ఇదంతా తెలిసిన కదే. ఇక్కడ వెహికల్స్ ఆగినాయి. గేట్ ఎక్కడుందో చూపిస్తూ ఉన్నాను నేను. హోల్డింగ్స్ అనక అది గేటు. అక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్. గేట్ తీశారు కాబట్టి మూమెంట్ వచ్చింది, లేదంటే మెయిన్ రోడ్ దాకా ఉంటాయి కొన్నిసార్లు. లెఫ్ట్ తీసుకొని మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ అనమాట. ఆపోజిట్లో phase 2 రోడ్డు ఉంటుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు. సో ఆ phase 2 రోడ్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. లెఫ్ట్ తీసేసుకొని అక్కడ యూటర్న్ ఉంటుంది, యూటర్న్ తీసుకుంటా. రైట్ సైడ్లో ఉన్నది శ్రీ కన్వెన్షన్స్ అనమాట. గుంటూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ కళ్యాణ మండపం. చాలా ఈవెంట్స్ జరుగుతాయి, పెద్ద పెద్ద మీటింగ్స్ కానీ అన్నీ ఇక్కడే జరుగుతాయి శ్రీ కన్వెన్షన్స్లో. సో మనం అయితే ఇంటికి వచ్చేసాం దగ్గరలో. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కుదిరితే హైదరాబాద్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ బాయ్. డ్రైనేజ్ వేస్తున్నట్టున్నారు, తవ్వుతున్నారు అటు ఇటు రోడ్డుకి.